ఒక ఊర్లో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి దేవుడు అంటే అపారమైన భక్తి. అతను ఏ పని మొదలుపెట్టినా ముందు ఆ దేవుణ్ణి తలుచుకొనే చేసేవాడు. అతను తన పని పైన ఎంతో గౌరవంతో ఉండేవాడు. రోజు పొలం దున్నడం, తన పనిని తను నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. తన పని మీద ఎంతో నమ్మకంతో ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు ఆ ఊరిని పెద్ద వరదలు వానలు ముంచెత్తేసాయి. తన పొలం అంతా నష్టపోయింది. పంట అంతా పోగొట్టుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాలే. ఆకలి బాధ. ఒకరోజు తన పిల్లోడు రైతు దగ్గరికి వచ్చి, నాన్న ఆకలిగా ఉంది ఎలా అని అన్నాడు. వెంటనే ఆ రైతు, బాధపడుకున్నాయన, నేను ఆ దేవుడికి లేఖ రాస్తున్నాను, మన తిండికి సరిపడ సరుకులు లేదా సామాన్లు ఆ దేవుడు నాకు తెచ్చిస్తాడు అనే నమ్మకం ఉంది అని అన్నాడు. వెంటనే ఆ రైతు దేవుడికి లేఖ రాయడం మొదలుపెట్టాడు. దేవుడా, నేను, నా పిల్లలు, నా కుటుంబం ఆకలి బాధతో అలమటిస్తున్నాము. ఈ నెలకి సరిపడా 70 వరహాలు లేదా 70 రూపాయలు 100 రూపాయలు నాకు ఇస్తే మేము తిని దాంతో సంతోషంగా ఉంటాం ఈ నెలంతా అని అన్నారు. సరేనని రాసి దానిపైన టు అడ్రస్ దేవుడు అని రాసి పోస్ట్ బాక్స్లో వేశాడు. రోజులాగే ఆ మరుసటి రోజు కూడా పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్లన్నీ తీసుకున్నాడు పోస్టు డబ్బాలో నుంచి. టు దేవుడు అని ఉండేసరికి ఆ లెటర్ ఏందో విచిత్రంగా ఉండడం చూసి సరే అని కుతూహలంతో దాన్ని తీసి చదవడం మొదలుపెట్టాడు. ఇలా రైతు రాసిన లేఖను చదివి పోస్ట్ మ్యాన్కి 1 నిమిషం ఆశ్చర్యం వేసింది. దాంట్లో తన బాధ కనపడింది. వెంటనే ఏం చేయాలో తెలియక తన మిత్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా రాశాడు అని చూపించాడు. అతని మిత్రుడు కలిసి ఆ రైతుకి ఆ నెలకి సరిపడా డబ్బుల్ని అందజేశాడు. కాకపోతే దేవుడి మీద నమ్మకంతో రాశాడు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఇంకో లేఖ రాసి ఫ్రమ్ దేవుడు అని రాసి, నీకెదిగో నెలకి సరిపడా 100 రూపాయలు పంపిస్తున్నాను అనని ఆ రైతుకి తిరిగి లెటర్ రాయడం మొదలుపెట్టి అదే లెటర్ బాక్స్లో వేశారు. అదే మళ్ళీ పోస్ట్ మ్యాన్ వచ్చి ఆ లెటర్ని ఆ రైతుకి అందించాడు. చూసారా, ఇక్కడ దేవుడి మీద నమ్మకం ఆ ఇంకో వ్యక్తిలోకి దూరి అతని ఆ రైతుకి హెల్ప్ చేసేలాగా చేశాడు. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకి చాలామంది ఉన్నారు అని కొట్లాడుకుంటూ ఉంటారు, లేడు అని కొట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ దేవుడు అంటే మనం చేసే పని, మనలో ఉన్న మంచితనం. అవతలి వ్యక్తి సహాయం అని అడిగినప్పుడు మనలో నుంచి వచ్చే ఆ మంచితనమే దేవుడు. కాబట్టి ఇక్కడ ఆకలితో అలమటిస్తున్న రైతుకి తానే ఉన్నాను అని డైరెక్ట్గా చెప్పకుండా ఆ దేవుడు పంపినట్టే వీళ్ళు డబ్బులు పంపడం, ఇదే దేవుడు. అతని నమ్మకమే వీళ్లలో ఆ మానవత్వాన్ని క్రియేట్ చేసింది. కాబట్టి ఈ కథ మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాం.